రాష్ట్ర మంత్రిమండలి తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో 175 మరి పార్కులు, ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి ఇది చాలా దోహదపడుతుందని, అదేవిధంగా ఈ ఫుడ్కి సంబంధించిన రైతులకు మేలు చేసే ఇండస్ట్రీస్ను కూడా తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి అవకాశాలను బట్టి కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావడం ద్వారా రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధరలు లభించడమే కాకుండా వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. గ్రామాలని, రైతు సమస్యల్ని, రైతు సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యమైంది. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ మీద అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కర్నూలు జిల్లా బి తండ్రపాడులో ఏదైతే కాస్ట్తో అంటే ధరకి భూమి కేటాయించారో ఆ విధంగా వారు ఒప్పుకోకపోతే మరి గుంటూరు జిల్లాలో ఈఎస్ఐసి ఆసుపత్రి స్థాపనకై అనుసరించిన విధానాన్ని కర్నూలు జిల్లాలో బి తండ్రపాడు గ్రామంలో కూడా, అంటే కర్నూలులోనేమో కాస్ట్కి ల్యాండ్ అలాట్ చేశారు ఈఎస్ఐసికి, కానీ అంతకుముందు గుంటూరు జిల్లాలో ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్. సో అదే విధానాన్ని మాకు కావాలని చేస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి మరి దాన్ని ఆమోదించడం జరిగింది. ఏదైతే పాలసీ గుంటూరులో అడాప్ట్ చేశారో అదే పాలసీని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, దౌర్జన్యకర పరిస్థితులు, అరాచకాలు, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరూ కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి, లేదా పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన వారికి కానివ్వండి, అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అదే లైన్లో మరి పొలిటికల్ వెంజెన్స్తో, కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం 1974లోని సెక్షన్ 3 యొక్క సబ్సెక్షన్ 5 ప్రకారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పొంగనూరు, చౌడేపల్లి, సోమల మరియు సదుం మండలాలను మరియు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో గతంలో ఏ విధంగా ప్రత్యేకంగా ఈ మండలాల విషయంలో కొన్ని రాజకీయ కారణాలతో ఇష్టం వచ్చినట్లు